మమ్మను బట్టి ప్రభు చూపిన ఈ ప్రత్యేకమైన సమయమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన జనార్దన్ గారి కుటుంబానికి సంఘపక్షంగా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే చేరి వచ్చిన నా ప్రియ సంఘమైన మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికి కూడా వందనాలు. దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ విధంగా దేవుని స్తుతించేదానికి, మహింపరిచేదానికి ఇచ్చిన మరొక ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ రోజున ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనం ఆలకించాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో, తాను నిలుచుచున్నాడని తలంచువాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి అని పౌలు కొరింథీ సంఘానికి ఇజ్రాయేలీలను దృష్టాంతంగా పెట్టి, అంటే పై వచనాల్లో ఇజ్రాయేల్ను గురించి ఆయన చెప్తున్నాడు. వారు చెడ్డవాటిని ఆశించారు, వారు వ్యభిచారులుగా మారిపోయారు, వారు సనిగారు, వారు భయంకరమైన పొరపాట్లో ఉన్నారు, దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారని మాట్లాడుతూ, కాబట్టి మనము కూడా నిలుచున్నాం కాబట్టి పడిపోకుండానట్లు జాగ్రత్త పడాలి. ఎందుకంటే వారు భక్తి కలిగిన వారే, కానీ పొరపాటులో పడిపోయారని. బాగా ఆలకించాలి. శ్రమల ద్వారా, అంటే ఈ లోకపరమైన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఇంకొక శ్రమ, ఇంకొక కష్టం ద్వారా పడిపోవడం వేరు, పొరపాటులో పడిపోవడం వేరు. మరి ఇంకోసారి చెప్తున్నా, శ్రమల్లో పడిపోవడం వేరు, పొరపాటులో పడిపోవడం వేరు. అయితే ఒక క్రైస్తవుడు లేదా ఒక మనిషి పొరపాటులో పడిపోవడానికి కారణం ఏంది అని మనం గ్రహిస్తే, కీర్తనలో ఒక భక్తుడు ఈ విధంగా మాట్లాడడాన్ని మనం గమనించాలి. 144వ వచనం, 140వ కీర్తన 4వ వచనంలో అక్కడ దావీదు మహారాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. యెహోవా, భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు, బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షించు. నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. ఇక్కడ దావీదు మాట్లాడుతున్న మాటలు మనం గ్రహిస్తే, ఇద్దరి చేతుల నుండి నన్ను రక్షించయ్యా అంటున్నాడు దావీదు, ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి చేతిలో నుండి? భక్తిహీనుల చేతిలో నుండి, బలాత్కారుల చేతిలో నుండి రక్షించు. ఎందుకంటే వారి ద్వారా నేను జారి పడిపోతాను. పడిపోతున్నారు, జారి పడిపోతున్నారు. బాగా ఆలకించాలి. శ్రమల ద్వారా ఒక మనిషి పడిపోయాడంటే పడిపోయాడు అనొచ్చు. పొరపాట్లో పడిపోయాడంటే పడిపోయాడు అనకూడదు, జారి పడిపోయాడు అనాల. శ్రమలు అనేవి మనకు చెప్పిరావు, శ్రమలు అనేవి మనకు చెప్పిరావు, హఠాత్తుగా వస్తాయి, పడిపోతాం. అయితే పొరపాట్లు అనేవి మనకు తెలుస్తాయి. ఇది పొరపాటా, ఇది మంచిదా, ఇది చెడ్డదా అన్నది మనకు తెలుస్తుంది. తెలిసి కూడా మనం పడిపోయామంటే పడిపోవడం కాదు, అది జారి పడిపోవడం, మన నిర్లక్ష్యంతో పడిపోవడం అని కూడా అనొచ్చు. భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షించు అని దావీదు మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల చేతిలో పడ్డం అనేది ఎలాగా? భక్తిహీనుల చేతిలో ఎలా పడిపోతాం మనం అంటే, ఒకటి, స్నేహం చేయడం ద్వారా భక్తిహీనుల చేతుల్లో మనం పడేదానికి అవకాశం ఉంది. రెండోది, మన భక్తి జీవితం బాగలేక, వినండి, మన భక్తి జీవితం బాగలేక, ప్రార్థనా జీవితం బాగలేక, సరైన పరిశుద్ధత లేక భక్తిహీనుల చేతిలో పడేదానికి అవకాశం ఉంది. ఎలాగైనా కానీ భక్తిహీనుల చేతిలో పడడం అనేది పడిపోయేదానికి, జారి పడిపోయేదానికి అవకాశం, పడిపోయేదానికి, జారి పడిపోయేదానికి అవకాశం. ఎందుకంటే భక్తిహీనుల గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోతాడంట. సామెతలు 11:5, సామెతలు 11:5లో ఉన్న మాట ఏంటంటే, భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోతాడు.
అయితే భక్తిహీనుడు ఎందుకు పడిపోతాడు అనేది ప్రశ్న. మీరు దేవుని మాటలు బాగా ఆలోచన చేసి గ్రహిస్తున్నారని నమ్ముతున్నాను. భక్తిహీనుడు ఎందుకు పడిపోతాడు? ఒక క్రైస్తవుడు జారి పడిపోయేదానికి భక్తిహీనుడు కారణం అన్నాం, అవునా? భక్తిహీనుడితో సహవాసం చేయడం కారణం అన్నాం, లేదా మన యొక్క భక్తి జీవితం బాగలేక వారి చేతిలో పడిపోవడం కారణం అనుకున్నాం. అయితే భక్తిహీనుడు చేతిలో క్రైస్తవుడు ఉన్నాడు కాబట్టి ఆ భక్తిహీనుడు పడిపోయేదానికి కారణం ఏంటి అంటే బైబిల్లో ఒక ప్రత్యేకమైన మాటను మనం చూడొచ్చు. 36వ కీర్తన 1వ వచనాన్ని మీరు చూస్తే 36వ కీర్తన 1వ వచనం చదవండి. బైబిల్ ఉన్నవారు 36వ కీర్తన 1వ వచనం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుతుంది, వారి దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. ఒక భక్తిహీనుడు పడిపోయేదానికి, భక్తిహీనుల చేతిలో పడిన క్రైస్తవులు పడిపోయేదానికి కారణం ఏంటంటే భక్తిహీనుడికి దేవుడంటే భయం ఉండదు. ఏమాత్రం ఒక మంచి గౌరవప్రదమైన ఆలోచన భక్తిహీనుడికి ఉండదు. చాలా భయంకరంగా రోతగా వాళ్ళు బ్రతుకుతారు, లెక్కలేని తరంగా వారు బ్రతుకుతారు. అందుకే వారి ప్రాణం కావచ్చు, వారి ఆలోచనలు కావచ్చు చాలా స్వల్పమైనవిగా ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో వారిని గురించి చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చదవండి దయచేసి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు, వారికి క్షేమం ఉండదు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. వ్యర్థమైనది చాలు. మరలా ఒకసారి చదవండి. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు కాబట్టి వారికి క్షేమం కలగదు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. చాలా స్పష్టంగా సొలొమోను రాజు మాట్లాడుతున్నాడు. ఎవరిని గురించి అంటే భక్తిహీనుల గురించి. వీరికి దేవుడంటే భయం ఉండదు, దేవుని సన్నిధి అన్నా కూడా భయం ఉండదు. దేవుని సన్నిధి అన్న మందిరం అని కాదు, దేవుడే దేవుని సన్నిధి. దేవుని యొక్క ఆ ప్రశస్తత, దేవుని యొక్క ఆ యొక్క సంచారము దేవుని సన్నిధి. అంటే దేవునికి దేవుని సన్నిధికి వారు ఏమాత్రం భయపడరు కాబట్టి వారికి క్షేమం ఉండదు. అలాంటి వ్యక్తులతో ఒక క్రైస్తవుడైనా ఒక మనిషి అయినా సహవాసం చేస్తే వారు పడిపోకుండా ఉంటారా? జారి పడిపోకుండా ఉంటారా? హృదయంలో నెమ్మది లేకుండా, హృదయంలో సంతోషం కలిగి ఉంటారా? సమాధానంతో జీవించగలరా? జీవించలేరు. లోతును కూడా బైబిల్లో మనం గమనిస్తే అబ్రహాముతో వాగ్వాదం పెట్టుకొని ఆయన వెళ్ళిన ఊరు ఏదైతే ఉందో ఆ సొదొమ ప్రాంతంలో లోతు ఎలా బ్రతికాడో క్రొత్త నిబంధనలో 2వ పేతురు 2వ అధ్యాయము 6-8 వచనాల్లో మనం చూడొచ్చు. 2వ పేతురు 2వ అధ్యాయము 6-8 వచనాలు. 2వ పేతురు 2వ అధ్యాయము 6-8 వచనాలు. మరియు సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందగు భక్తిహీనుల వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో, వింటున్నారా? లోతు సొదొమ గొమొర్రాల ప్రాంతానికి వచ్చాడు.
ఆ పట్టణం నాశనం కాకముందు ఏదైనా తోట వలె, యెహోవా తోట వలె ఉన్నట్లుగా బైబిల్లో మనం చూసాం. కానీ అక్కడున్న ప్రజలు ఎవరు కూడా మంచోళ్ళు కాదు, వారు భక్తిహీనులు. అయితే లోతు అక్కడికి వచ్చేసాడు కాబట్టి దినదినము తన మనస్సు, తన యొక్క హృదయం నొప్పించబడతా ఉంది, గాయపరచబడతా ఉంది. ఎందుకో తెలుసా? భక్తిహీనుల ప్రవర్తన బట్టి, వారి మాటలను బట్టి, వారి క్రియలను బట్టి, వారి చేష్టలను బట్టి అనుదినము ఈ లోతు బాధపడతానే ఉన్నాడు, సంతోషంగా లేడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు భక్తిహీనుల చేతుల్లో పడిపోయారు. భక్తిహీనుల చేతుల్లో పడి జారిపోతూ పొరపాటుల్లో వారు ముందుకు కొనసాగుతూ వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పతనం చేసుకునేదే కాదు, కుటుంబాన్ని కూడా బాధ పెడుతున్న మనుషులు ఉన్నారు. ఒక మనిషికి ఒక తాగుడు అలవాటు ఎలాగవుతుంది? ఒక మనిషికి ఒక జూదాన్ని గురించిన అలవాటు ఎలాగవుతుంది? ఒక మనిషికి పాపం చేయాలని ఆలోచన ఎలాగొస్తుంది? ఒక భక్తిహీనుడి ద్వారానే కలుగుతుంది ఆలోచన. తనకై తానుకు కలిగే ఆలోచన కాదది. ఒక మనిషి, ఒక భక్తిహీనుడు, ఒక సహవాసం, ఒక స్నేహం ఈ రోజున ఒక మంచి మనిషిని త్రాగుడుకు బానిస చేస్తూ ఉంది. ఒక మంచి మనిషిని జూదానికి అలవాటు చేస్తూ ఉంది. ఒక మంచి మనిషిని కుటుంబంలో కలతల కలిగించే విధంగా ప్రలోభ పెడుతుంది. ఏంటో తెలుసది? భక్తిహీనుల సహవాసం, భక్తిహీనుల చేతుల్లో పడిపోవడం. ఎట్టొకటి పడిపోయినావు. ఇక్కడ లోతైతే తన అన్న ఆయన అబ్రహాముతో గొడవ పెట్టుకొని వచ్చేసాడు, అట్ట పడిపోయాడు ఆయన. దావీదు అంటాడు, భక్తిహీనుల చేతుల్లో పడిపోతున్నాను అంటున్నాడు, పడకుండా రక్షించు అంటాడు. స్నేహం చేసి పడిపోతున్నాడో, లేదా భక్తి జీవితం లోపించి పడిపోతున్నాడో, కుటుంబ సమస్యల ద్వారా పడిపోయినాడు, అట్ట పడిపోయినాడు. అయితే వారి ద్వారా నేను జారి పడకుండా నన్ను కాపాడు అంటున్నాడు దావీదు. ఈ రోజున చాలామంది జారి పడిపోతున్నారు. శ్రమల ద్వారా పడిపోయే క్రైస్తవులు ఉన్నారు, పొరపాట్ల ద్వారా జారి పడిపోయే క్రైస్తవులు ఉన్నారు. శ్రమల ద్వారా పడిపోవడం అంటే దాన్ని ఎదుర్కోలేక పడిపోవడం. పొరపాట్ల ద్వారా పడిపోవడం అంటే నిర్లక్ష్యం ద్వారా జారి పడిపోవడం, శరీర వాంఛల ద్వారా జారి పడిపోవడం. ఈ రోజున ఒక కుటుంబం పాడైపోయేదానికి, భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా ఉండేదానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడానికి, భార్యాభర్తల మధ్య సంతోషం లేకపోవడానికి కారణం ఏంటో చెప్పనా? భక్తిహీనుల సహవాసమే. చూడండి, మీరు బాగా ఆలోచన చేయండి. ఆనాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలతో దేవుడు సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు సహవాసం చేస్తున్నంతకాలం వారిరువురు చాలా బాగున్నారు. అయితే హవ్వ ఎప్పుడైతే సర్పంతో సహవాసం చేయడం ప్రారంభించిందో, ఎప్పుడైతే సర్పం మాట వినడం ప్రారంభించిందో, కుటుంబంలో కలతలు రేగేదానికి, ఒకరి మీద ఒకరు చెప్పుకునేదానికి కారణమైంది. అప్పటి వరకు ఎప్పుడు కూడా ఆదాము అవ్వలు ఒకరి మీద ఒకరు చెప్పుకున్న దాఖలాలు లేవు, ఒకరిని ఒకరు నిందించుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడైతే భక్తిహీనుని సహవాసం, అపవాది సహవాసం అవ్వ చేసిందో, మాట వినిందో, ఆదాము అవ్వల్లో ఒకరి పట్ల ఒకరికి నిందించుకునేదానికి ఆస్పదమైంది. వారు దేవుని బిడ్డలు కాబట్టి వారు సంతోషంగా ఉన్నారు, వేరే విషయం తర్వాత కూడా. కానీ ఆ భక్తిహీన సహవాసం కుటుంబంలో ఎంతో కొంత కష్టాన్ని కలిగించిన విషయం వాస్తవం. ఇప్పుడు జ్వరం ద్వారా మనిషికి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఇంకేమొస్తాయి జ్వరం ద్వారా? రకరకాలుగా. మొన్న అయితే నాకు బెట్ట జలుబు చేసి జ్వరం వచ్చి ఒళ్ళు నొప్పులు వచ్చాయి. మరి మీకేం వస్తాయో నాకు తెలియదు. అలాగే ఈ భక్తిహీనత ద్వారా ఇంకా కొన్ని వచ్చే జబ్బులు ఉన్నాయి. జ్వరం ద్వారా తలనొప్పి, ఈ ఒళ్ళు నొప్పులు ఎట్టయితే ఆఫర్లో వస్తాయో మనకు, అలాగే ఈ భక్తిహీనత ద్వారా ఆఫర్లో వచ్చే కొన్ని ఉన్నాయి. మనకు దసరాకి, పండగలకి ఆఫర్లు అమ్ముతుంటారు. మీరు కానీ ఫోన్ కొంటే కుక్కర్ ఫ్రీగా ఇస్తాం, మిక్సీ ఫ్రీగా ఇస్తాం, గ్లాసులు ఫ్రీగా ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెప్పి.
అయితే చాలామంది వాటి మీద ఆశ పెట్టుకొని పోతారు, అడగపోతే వాటి విలువ ఏం ఉండదు. అలాగే ఈ భక్తిహీనత ద్వారా వచ్చే ఆఫర్లు కొన్ని ఉన్నాయి పడిపోయేదానికి. దేనికి? బాగుపడేదానికైతే కాదు, పడిపోయేదానికి వచ్చే ఆఫర్లు ఉన్నాయి. ఏంటి మరొకటంటే చూడండి, సామెతలు 16:18 మీరు చూస్తే అక్కడ మీకు అర్థమవుతుంది. సామెతలు 16:18 చదవండి. సామెతలు గ్రంథం 16:18 నాశనమునకు ముందు పడిపోయేదానికి ముందు అహంకారమైన మనసు. అంటే చూడండి, ఒక క్రైస్తవుడు పడిపోయేదానికి ముందు అహంకారమైన మనస్సు అంటే గర్వం. ఈ అహంకారమైన మనసు, గర్వం దేనికి సంబంధించింది? ఎందుకు ఒక మనిషిలోకి ఇది ఎంటర్ అయింది? జ్వరం ద్వారా ఎంటర్ అయిందా? తలనొప్పి ద్వారా ఎంటర్ అయిందా? మోషన్స్ ద్వారా ఎంటర్ అయింది? దేని ద్వారా ఎంటర్ అయింది అనేది మనం బైబిల్లో చూస్తే మనకు జవాబు దొరుకుతుంది. చూడండి, అదే సామెతలు 11:23 చూడండి. 23 నీతిమంతుల కోరిక ఉత్తమమైంది, ఇది కూడా భక్తిహీనత ద్వారా వచ్చే ఆఫరే. ఏది? గర్వం, అహంకారం. చాలామంది గర్వపడతా ఉంటారు. ఎవరిని చూసి? చెప్పండి, ఎవరిని చూసి? మనుషులను చూసి గర్వపడతా ఉంటారు. వాళ్ళేం మంచోళ్ళు అయితే కాదు, వాళ్ళ మంచోళ్ళని కాదు, వాళ్ళకి డబ్బు ఉందనో, అధికారం ఉందనో, పదవి ఉందనో వారి నుంచి గర్వపడతా ఉంటారు. ఈ గర్వం భక్తిహీనతకు కారణమే. అయితే ఈ భక్తిహీనత అహంకారాన్ని ఇచ్చినట్లు అహంకారం ఇంకో ఆఫర్ ఇస్తుంది. ఆఫర్ వెంబడి ఆఫర్లో బాగా వినాలి. మీకు అర్థమయ్యే సందేశం, ఉపయోగపడే సందేశం, మీ కుటుంబాలకు మేలు చేసే సందేశం. భక్తిహీనత ఏమో అహంకారాన్ని ఆఫర్గా ఇస్తే, అహంకారం ఇంకో ఆఫర్ ఇస్తుంది మనిషికి. ఏం ఆఫర్ అంటే 2వ వచనంలో ఉంది ఆ మాట. ఆఫరు దయచేసి తొందరగా చదవండి, ఆఫర్ పొందుకునేవాళ్ళు తొందరగా. అహంకారం వెంబడి అవమానం వస్తుంది. చాలు. ఏమొస్తుందంట? విన్నారా? భక్తిహీనత మనిషి పడిపోయేదానికి కారణం. పడిపోయిన మనిషి ఇంకా పడిపోయేదానికి అహంకారం కారణం. ఈ అహంకారంతో ఇంకా మెండైన దీవులు ఏంటంటే అవమానం. ఈ రోజున చాలామంది క్రైస్తవులు అవమానం పొందేదానికి, అవమానించబడేదానికి, తోలనాడేదానికి కారణం ఏంటో తెలుసా? భక్తిహీనులతో సహవాసం. భక్తిహీనులతో సహవాసం. ఈ రోజున క్రైస్తవునికి ఎన్నో రకాలైన ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో రకాలైన పరిస్థితుల గుండా వెళ్తున్నాడు. మీరు జ్వరం ద్వారా పడిపోతే నేనేమనుకోను, తలనొప్పి ద్వారా పడిపోతే నేనేమనుకోను, ఆర్థిక ఇబ్బందులు వచ్చేసారు, ఏం చేయాలి అర్థం కాదు, పడిపోయారా, సర్లే మరలా లేస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఈరోజు ఒక విధంగా ఉంటాయి, రేపు ఇంకో విధంగా ఉంటాయి. కానీ పొరపాట్లలో పడిపోయారంటే మాత్రం అది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. జ్వరం పడేస్తుంది, ఆర్థిక ఇబ్బందులు పడేస్తాయి, కష్టాలు పడేస్తాయి మనిషిని. కానీ పొరపాట్లు పడేసే అంటే నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో ఆలోచన చేయాలి. ఎంత మనిషికి, అవతల వ్యక్తికి నువ్వు ఎంత ఛాన్స్ ఇచ్చావో ఆలోచన చేయాల. అంతే కదండి. భక్తిహీనుల చేతిలో పడిపోవడం అంటే మన జుట్టు వారి చేతిలో ఉన్నట్లు లెక్క. అంతేనా? వాళ్ళు ఇప్పుడు జుట్టు పట్టుకో ఉన్నారు మనల్ని, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలన్నట్టు. ఇంక తీ అవుటాడికి. అందుకే దావీదు అన్నాడు, భక్తిహీనుల చేతిలో పడిపోకుండా, బలాత్కారుల చేతిలో పడిపోకుండా నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించ అంటున్నాడు. ఎందుకంటే భక్తిహీనత ద్వారా అహంకారం వచ్చేదానికి ఆస్కారం, అహంకారం ద్వారా చెప్పండి అవమానం కలిగేదానికి ఆస్కారం. ఈ రెండు ఒకటి, ఈ రెండు ఒక ఎత్తు. ఇంకోటి ఉంది, వీటి ద్వారా వచ్చే భయంకరమైన ఆఫర్ అసలు ఉంది. దీనికైనా పడిపోతున్నాం, జారి పడిపోతున్నాం. ఇంకోటి ఏంటంటే హఠాత్తుగా పడిపోతాం అంట. ఎట్లాగా?
హఠాత్తుగా ఇంక తిరుగులే. హఠాత్తుగా ఏంటి ఆ యొక్క ఆఫర్ ఏంటంటే, సామెతలు 28:18 ఉంది ఆ బహుమానం. చూడండి, సామెతలు 28:18. యథార్థముగా ప్రవర్తించువాడు రక్షించబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోతాడు. చాలు చాలు, వినారా? భక్తిహీనత పడేస్తుంది, జారిపడేట్లు చేస్తుంది. అహంకారం కూడా పడేస్తుంది, జారిపడేట్లు చేస్తుంది. కానీ మూర్ఖత్వం అనేది ఎట్లాంటిదో తెలుసా? పడ్డం ఉండదో, జారి పడ్డం ఉండదో, హఠాత్తుగా ఎగిరిపోవడమే. ఇంకా హఠాత్తుగా ఎగిరిపోవడమే. ఎందుకు వీళ్ళు హఠాత్తుగా పోతారంటే, వారిని గురించి ఏమని బైబిల్ చెప్తుందంటే, 1వ అధ్యాయము సామెతలు 7వ వచనములో, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశాన్ని తిరస్కరిస్తారంట. మూర్ఖులు ఏం చేస్తారంట? జ్ఞానాన్ని, ఉపదేశాన్ని, అంటే మంచి మాటల్ని, దైవపరమైన మాటల్ని తిరస్కరిస్తారు. కాబట్టి వీళ్ళు ఇంక తిరుగు లేకుండా హఠాత్తుగా వెళ్ళిపోతారు. పడిపోతున్నారు, జారి పడిపోతున్నారు, హఠాత్తుగా పడిపోతున్నారు. పడిపోతున్నారు, జారి పడిపోతున్నారు, హఠాత్తుగా పడిపోతున్నారు. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే భక్తిహీనత. భక్తిహీనతలో ఉన్నవారు ఈ అహంకారములో ఉన్నవారికి అవమానము, మూర్ఖత్వము, వీటి ద్వారా పడిపోతున్నారు, జారి పడిపోతున్నారు, హఠాత్తుగా పడిపోతున్నారు. భక్తిహీనుడు తన భక్తిహీనత ద్వారానే పడిపోతాడు. ఎందుకు పడిపోతాడంటే, వాళ్ళకి దేవుని భయం అనేది లేదు. ప్రసంగిలో మీరు చదివారు, వారు దేవుని సన్నిధిన భయపడరు కాబట్టి వారికి క్షేమం ఉండదు, వారికి ఆయుష్ కూడా చాలా స్వల్పంగా ఉంటుంది. ఈ రోజున చాలామంది క్రైస్తవుల కుటుంబాల్లో మీరు గమనించాలి, రెండు పడవల మధ్య నడుస్తున్నవారు. గమనించాలి, మనకు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి. చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మా నాన్నగారు చెప్తూ ఉండేవాడు. ఏమని చెప్తూ ఉండేవాడంటే, చిన్నతనంలో ఉన్నప్పుడు ఎవరో ఒక ఆయన దారిని పోతా ఉంటే, మీ ఇంట్లో ఏదో బాగలేదో, మీ ఇంటికి కలిసి రావటం లేదో, ఇంకేదైనా బాగలేదు కాబట్టి రక్షణ రేఖ కొట్టించుకోమనో, లేకపోతే పలానా తాయితీ కట్టించుకోమని చెప్పిన పరిస్థితులు ఉన్నాయంట. అప్పుడు మా నాయనమ్మ చనిపోయింది. మా నాన్నకి చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పట్లో ఆమెకి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. అప్పట్లో ఆమెకి అంత చూపించే స్తోమత లేదు, వైద్యానికి అంత అప్పుడు మందులు కూడా అంత లేవు. ఆమె చిన్న వయసులో చనిపోతే ఇంకా మా తాత, మా నాన్న వాళ్ళిద్దరే ఉండేవాళ్ళు. ఇంకా మనకి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మంచికే అనుకుందాం, మనకు మంచిగా చెప్పారు అనుకుందాం. ఏమని? అమ్మా, మీ ఇంట్లో పలాని కష్టం వచ్చింది, ఈ తాయితీ కట్టించుకోండి, లేదా దిష్టి తీసుకోండి, రక్షణ రేఖ కొట్టించుకోండి, సోది చెప్పించుకోండి, లేకపోతే ఇంకో మంచిగా చెప్పారు అనుకుందాం. ముసునూరుకు పోండి, మండయించుకోండి, అది చేయండి, మంచిగా చెప్పారు అనుకుందాం. చెడుకైతే నేను చెప్పట్లా, మంచికే. ఎందుకంటే మనం బాగుండాలని చెప్పారు. అయితే ఒకటి ఆలోచన చేయండి. మీరు చాలా సందర్భాల్లో నెల్లూరుకి వెళ్ళేటప్పుడు, ఇంకో దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇంకాడికి వెళ్ళేటప్పుడు సోది చెప్పేవాళ్ళు ఎక్కడ కూర్చో ఉంటారు? చిలక జోస్యం చెప్పేవాళ్ళు చెట్టు కింద కూర్చో ఉంటారు. ఇంకేడ కూర్చో ఉంటారు? రోడ్ల మీద, ఇంకా ఫుట్పాత్ల మీద, సైడ్ కాలువలు, అలా బండలు, S2 సినిమా హాల్ పక్కన చాలా మందిని చూస్తుంటాను నేను కదా. అక్కడంతా పక్కన మురికాల హాస్పిటల్కి ఒకసారి మా చెల్లెలు హాస్పిటల్ గర్భవతి అక్కడ వెళ్ళుంటే, మా భార్య, మా మిస్సెస్ కూడా అక్కడ పక్కన హాస్పిటల్ ఇప్పుడు చేర్పించుంటే అక్కడ చూశాను నేను. ఒక మాట చెప్తాను, ఒక మాట అడుగుతాను, మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను. ఎప్పుడైనా మీరు నాతో పాటు నెల్లూరుకి వస్తే ఆ ఫుట్పాత్ మీద కూర్చోమంటే కూర్చుంటారు? మీరా కూర్చుంటారా? నేను పలానా ఒక చెట్టు దగ్గర కూర్చోమంటే కూర్చుంటారా? ఎందుకు కూర్చోరా?
ఆడ కూర్చోదానికి ఇష్టపడని మీరు కూర్చుండేవాడు మాట అంటున్నారు. ఎక్కడ? వాడి పరిస్థితే బాగలేక చెట్టు కింద సైడ్ కాలం మీద కూర్చో ఉన్నాడు. వాడు నీ జీవితాన్ని గురించి చెప్తాడంటే ఎట్ట నమ్మావు? ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి దేవుని మాటలు. వాడి పరిస్థితి ఏదో బాగలేక రోడ్డు ఎంబడబడి టెంకాయలు కట్టుకొని వాటికి పసుపు పూసి దారాలు కట్టి దిష్టి బొమ్మ పెట్టి అమ్ముకుంటున్నాడు 100కో 200కో వాడికి జీవనం కోసం. దాన్ని నమ్మి నువ్వు ఇంట్లో పెట్టుకుంటున్నావే. ఒకవేళ నిజంగా వాడి జీవితం బాగుంటుంది. ఒక మనిషిలో మెంటాలిటీ చెప్తాను, మన ఇండియాలో మెంటాలిటీ. ఒక దాని విషయంలో ఒకడు బాగుపడుతున్నాడంటే అది ఎవడికి చెప్పడోడు. వాడు ఇంకొకటి చెప్పాడంటే అది మంచిది కాదని అర్థం. ఇది ఇండియన్ సైకాలజీ. అర్థమవుతుందా? ఇప్పుడు నాకే ఒకటి చెప్తానండి, ఎవరో ఎందుకు నేనే తీసుకోండి పలానా దగ్గర నా డబ్బు వస్తుంది మీకు చెప్తానా? బతికిన రోజులు నేనే తీసుకోవాలనుకుంటా, నీకెందుకు చెప్తాను? ఇంకా వీలైతే నా దగ్గర నుంచి నీకు ఏదైనా సహాయం చేస్తాను, పలానా దగ్గర ఇది ఉందని చెప్పను నీకు. నేను చెప్పానంటే దాంట్లో ఏదో తిరకాసు ఉందని అర్థం. అట్లాగే ఈ రోజున చాలామంది నీ మంచి కోసమే చెప్తాను అనుకుందాం. వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, ఈయన మోసపోయిన వాళ్ళు మనమే పనికి మాలిన వాళ్ళమే. అర్థమవుతుందా? వాళ్ళు మంచి వాళ్ళే, వాళ్ళేదో మన మంచి కోసం చెప్తున్నారు. వినడం వినకపోవడం అనేది మన చేతుల్లో ఉంది. బాగుపడకపోవడం అనేది మన చేతుల్లో ఉంది. అలాగే మూర్ఖుడు కూడా ఎలాంటి వాడంటే వాడికి తెలియదంట, చెప్తే వినడంటే వాడే మూర్ఖుడు అంట. వాడికి తెలియదు, చెప్తే వినడోడు మూర్ఖుడు. అట్లాగా ఈ రోజున చాలామందికి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ద్వారా చెప్తూ ఉంటే వారు వినరు. ఒకటైతే నేను రాసిస్తా మీకు అందరికీ, నేను మీ దగ్గర ఎంతకాలం ఉంటానో ఎంతకాలం ఉండనో ఏంటో అది ఎప్పుడైనా అంటే నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను అర్థం కాదు. జీవిత కాలంలో ఎప్పుడు ఎవరు ఎలాగ ఉంటారో ఎలాంటి పరిస్థితులు ఉంటారో తెలియదు కదా. అయితే ఒకటైతే మీకు రాసిస్తా, నేను మీ జీవితంలో కష్టాలు రాకుండా ఉండవు. కష్టాలు రాకుండా మీకు కష్టాలే ఉండవని ఎవరైనా చెప్పంటే అది అబద్ధం. కష్టాలు ఎందుకు రావు? శ్రమలు ఎందుకు రావు? శోధనలు ఎందుకు ఉండవు? ఉంటాయండి. మనుషులంగా మనకు ఉండకుండా ఎందుకు ఉంటాయి? అయితే వీటిల్లో నుండి గొప్ప నెమ్మది సమాధానము దేవుని ద్వారా మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. నీవు పడిపోయేదానికి భక్తిహీనత నీలో లేకపోవచ్చు. ఆ భక్తిహీనత ఉండేవారితో నీ సహవాసం ఉండొచ్చు. నీలో లేకపోయి ఉండొచ్చు. ఆ భక్తిహీనుల చేతికి నీ జుట్టు పట్టించుండొచ్చు. అందుకే నువ్వు పడిపోతున్నావు, జారి పడుతున్నావు, హఠాత్తుగా పడిపోతున్నావు. ఎట పడుతున్నావు? పడిపోవడం వేరు, జారి పడడం వేరు, హఠాత్తుగా పడడం వేరు. మూడిట్లో 3 వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ రోజున నీ జీవితం ఎందుకు ఇలాగైపోయింది ఆలోచించి. నీ కుటుంబంలో కలతలకు కారణం ఏంటి? ఈ రోజున చాలామంది క్రైస్తవులు 2 పడవల మధ్య ఉన్నారు. అందుకే వారి కుటుంబాల్లో సంతోషం లేదు. ఒకటి చెప్తున్నానండి, యేసయ్యను నమ్ముకున్న మన జీవితాల్లో కష్టాలు ఉంటాయి, యేసయ్యను నమ్ముకోకపోయినా మన జీవితాల్లో కష్టాలు ఉంటాయండి. అయితే యేసయ్య గొప్ప సమాధానం ఇస్తాడు. ఒకటి చెప్తాను, మన కుటుంబంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఈ లోకంలోనున్నా మనం ఎవరినొకరిని కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. గడిచిన దినాల్లో మా అమ్మగారిని మేము కోల్పోయాం, ఇంకొక ఇంట్లో ఇంకొకరిని కోల్పోతారు, ఏదో ఒక సమయంలో కోల్పోతారు. దానికి ఎవరు కూడా కాదనలేరు, ఏం చేయలేరు. అలాగని యేసయ్యను నమ్ముకున్నాం కాబట్టి ఇలా జరిగిందని చెప్పి అడిగేదానికి లేదు. ఎందుకంటే తన ఇంటికి వారిని పిలుచుకున్నాడు. హల్లెలూయా. అది ఎవరిల్లు? అది యేసయ్య ఇల్లు. ఆ ఇంటి దగ్గర నుండి మనం వచ్చాం ఇక్కడికి. అర్థమవుతుందా? ఆ ఇంటి దగ్గర నుంచి మనం ఇక్కడికి వచ్చాం. మీరు చెన్నైకి వెళ్ళారు, విజయవాడకి వెళ్ళారు, అమెరికాకే వెళ్ళారు అనుకుందాం. ఎక్కడికి రావాలి మళ్ళీ మీరు? ఈ గుంటలో రోడ్లు ఉండేది గతి అని పడుచుకుంటే ఆటోలో ఎటో బైకులో చెప్పి ఇక్కడికి రావాలి, ఆములూరుకి రావాలి. మీరు తప్పదు. మీరు విమానంలో ఎక్కినా, రైల్లో ఎక్కినా, మెట్రో రైల్లో ఎక్కినా, మళ్ళీ స్మూత్ రోడ్లో పోయినా, బాగా అందంగా ఉన్న ప్రదేశాలు తిరిగినా ఈ కర్తమ్మ చెట్లని, అరిసి చెట్లను చూడాల్సిందే. మీరు ఈ మట్టి రోడ్లో రావాల్సిందే, ఎర్రమట్టి రోడ్డు దొక్కాల్సిందే, ఈ ఊరికి రావాల్సిందే. అలాగే
మనం ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా దేవుని ఇంటికి పోవాల్సిందే. గట్టిగా చప్పట్లు కొట్టండి యేసు నామములో. హల్లెలూయా. దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. అయితే ఆ భయాన్ని గురించే చాలామంది మనల్ని క్యాష్ చేసుకొని మన జుట్టు పట్టుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, భయపడ్డం మూలానే భక్తిహీనుల చేతికి నీ జుట్టు అందించబడతా ఉంది. నీ భక్తి జీవితం తగ్గిపోవడం వల్లనే భక్తిహీనుల చేతికి నీ జుట్టు అందించబడతా ఉంది. పడిపోతున్నావు, జారి పడిపోతున్నావు, హఠాత్తుగా పోతా ఉన్నావు. అహంకారానికి మూల కారణం ఏంది? భక్తిహీనత. అవమానానికి కారణం ఏంది? అహంకారం. ఎక్కడి నుంచి వస్తున్నాయి? భక్తిహీనత. మూర్ఖత్వం ఎక్కడి నుంచి వస్తుంది? భక్తిహీనత. ఈ రోజున నీలో లేకపోయి ఉండొచ్చు, నీవు మాట్లాడే వాళ్ళ భక్తిహీనత ఉండొచ్చు, నీవు సహవాసం చేసే వాళ్ళ భక్తిహీనత ఉండొచ్చు. గుర్తుపెట్టుకో నా ప్రియ సంగమా, నీవు నీ భార్య సంతోషంగా ఉండాలంటే, నీ బిడ్డలు ఒక మంచి ప్రయోజకరమైన స్థితిలో ఉండాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయాలి, దేవుని వాక్యంతో సహవాసం చేయాలి. అందుకే ఉదయం మీతో వాక్యం చెప్పాను. ఏం చెప్పాను? తాను నిలుచున్న అని తలంచువాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని వాక్యము చేత, దేవుని వాక్యముతో సహవాసం చేయడం ద్వారా వాడు జాగ్రత్తగా చూసుకోగలడు. ఈ రోజున దానితో సహవాసం లేకుండా భక్తిహీనులతో సహవాసం. ఈ రోజున చాలామంది చూడండి, దేవుని సన్నిధిలో ఉండేదానికంటే అమ్మలక్కలతో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతారు. అంతెందుకు, గుళ్ళో పాటలు పాడేంత వరకు కూడా ఉంటారు, స్తుతి ఆరాధన కూడా ఉంటారు. ఎట్టో నిద్రబాతం తట్టుకుంటాను, ఇసురుకుంటాను. వాక్యం వచ్చేసరికి వాళ్ళకి శ్యామల పాములు పెరిగినట్టు అయిపోద్ది. దగ్గే వాళ్ళు దగ్గినట్టే ఉంటారు, కొట్టుకునే వాళ్ళు కొట్టుకున్నట్టే ఉంటారు, అరిసే వాళ్ళు అరిసినట్టే ఉంటారు. ఏదో ఒకటి ఇంకా వాళ్ళకి అప్పుడే చిన్న బిడ్డలు చూస్తే కూడా వాళ్ళకి మురిపోం కలుగుతుంది. రోజు పొద్దుగూకులు మీ బిడ్డలు మీ దగ్గరే కదా ఉంటారు. అప్పుడు బుజ్జగించకపోతే అట్టా ఒరే చిన్న చిన్న బంగారమా లడ్డా పొద్దుగూకులు ఉంటారు కదా. ఇప్పుడు దేవుని వాక్యం వినేటప్పుడు నువ్వు ఆ విధంగా చేస్తే ఎట్టా అంటే మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ఏంటో తెలుసా, పాటలు వినేటప్పుడు ఉంటుండవు, సాక్ష్యాలు వినేటప్పుడు, ఎందుకంటే అవి ఏం చెప్తాదో అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ మనుషులకి, అప్పుడు వింటుండవు. లేకపోతే ఇంకొక స్తుతి ఆరాధనప్పుడు ఉంటుండవు. వాక్యం చెప్పేటప్పుడు మాత్రం నీకు ఏం అర్థంగా మైండ్ బంద్ చేయటంలో, ఏందబ్బా సమస్యలు పోతాం సార్, నీరసం వచ్చేస్తుంది సార్, అమ్మ ఎప్పుడు రోగాలన్నీ వచ్చేస్తాయి. ఎందుకు వస్తున్నాయి తెలుసా? నీ జీవితం బాగుపడుతుంది కాబట్టి. పాటల్లో ఏమి లేదు, సాక్ష్యాలు ఏమి లేదు, స్తుతి ఆరాధనలు ఏమి లేదు అంటే వాటిని తక్కువ చేయడం కాదు. దేవుని వాక్యంలో శక్తి ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యంలో బలం ఉంది, ఉజ్జీవం ఉంది, అభివృద్ధి ఉంది, ఫలించే గొప్ప లక్షణం వాక్యంలో ఉంది. ఆ వాక్యం విననివ్వకుండా అపవాది నిన్ను డైవర్ట్ చేస్తున్నాడు, నీ మైండ్ని డైవర్ట్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకో, అరిపెనపడకూడదు. ఈదులో నుండి 2-3 చూసేస్తారు. ఎప్పుడు? వాక్యం వినేటప్పుడు. అరుపు పాసు కాలింది, గ్లాస్ కింద పడితే చాలు అందరు దాని సయ చూస్తారు. మరి ఎందుకనో తెలీదు, గ్లాసు పడింది, ఏమైంది? గ్లాసే కదా పడిందే. పక్కన ఎవరో పిల్లకాయలు అరుచుకుంటా ఉండారు, వాళ్ళంటే పిల్లకాయలు ఆడుకుంటుంటారు. 2-3 చూసా, ఒకరు చెప్తే పర్వాలేదు, 4-5 అరిసా, మళ్ళీ చర్చిలో నుంచే ఆడరుపు వినిపిస్తే ఆడరుపు వినిపించా. ఇది ఎట్టుంటుందంటే, నేను కొన్నిసార్లు రాత్రుల పూట ప్రయాణం చేస్తుంటాం చర్చిలో నుంచి వెళ్ళేదానికి. వెళ్తా ఉంటే ఈ కుక్కలతో ఒక భయం, ఏడు చూసి కుక్క అరిసింది అనుకో, ఆడ కాసుకుంటుంది ఒకటి, ఏడకపోయి లోపల అది అరుస్తుంది మళ్ళా. అట్ట బయట అరిసా, గుళ్ళో అరిసా, ఇంక నేనేంది అరిసేది? ఇంకా ఎంతమంది అరుస్తుంది, నేనేం అరిసేయాలా? అందుకే ఈ రోజున క్రైస్తవుల జీవితాలు ఎలాగైపోయినాయి తెలుసా? ఎలాగైపోయినాయి అంటే, పడిపోయేదానికి, జారి పడిపోయేదానికి, హఠాత్తుగా పోయేదానికి ఇంకా పోయాడు, ఇంకా అంతే, హఠాత్తుగా పోయేదానికి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వద్దండి. ప్రభు అందుకు మనల్ని ఈ లోకంలో ఉంచలేదు. మనం ఆశీర్వదించబడేదానికి ప్రభు ఈ లోకానికి నడిపించాడు. తన పని జరిగించేదానికి, అనేకులను భక్తిహీనతలో నుంచి బయటికి తీసుకొచ్చేదానికి ప్రభు మనకు కృపను దయచేస్తే ఈ రోజున క్రైస్తవులు భక్తిహీనులకు తమ జుట్టులను పట్టేస్తున్నారు. అందుకే దావీదు అంటున్నాడు, నన్ను రక్షించయ్యా. ఏమంటున్నాడు? నన్ను రక్షించు. ఒకసారి చదవండి, ముగిచ్చేస్తాను. అది
కీర్తన 144, 140 కీర్తన 4వ వచనం చదవండి. ముగింపులోకి వచ్చేసాను, అయిపోయింది. 140 కీర్తన 4వ వచనం. యెహోవా భక్తిహీనుల చేతిలో పడిపోకుండా నన్ను కాపాడయ్యా, బలాత్కారుల చేతిలో నన్ను రక్షించయ్యా. నేను అడుగు జారిపడినట్లు వారు ఉద్దేశిస్తున్నారు. చూడండి, భక్తిహీనులు నువ్వు జారిపడిపోయేదానికి పన్నాగాలు పన్నుతున్నారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరితో అయితే భక్తిహీనులతో సహవాసం చేస్తున్నావో నువ్వు పడిపోయేదానికి వారు పన్నాగాలు పన్నుతున్నారు, నీలో చెడును చొప్పించేదానికి. వారిలాగానే నీవు కూడా నాశనం అయిపోయేదానికి, క్షేమం లేకుండా పోయేదానికి, నీ కుటుంబం పాడైపోయేదానికి వారు పన్నాగాలు పన్నుతున్నారన్న విషయం నీకు తెలియట్లేదు. అందుకే నువ్వు భక్తిహీనులతో కాదు, దేవునితో, దేవుని సన్నిధితో, దేవుని వాక్యంతో సహవాసం చేయి ఈ రోజు నుంచి. అప్పుడే నీకు, నీ కుటుంబానికి మేలు, ఆశీర్వాదము, దీవెన కలుగుతుంది. కుటుంబంలో గొప్ప సమాధానం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అటు కృప పొందుకునేదానికి మోకరిద్దాం, తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థనలో ఉందాం. మనం అందరం కూడా ఈ సమయంలో ప్రభు మన పట్ల చేసిన మేలును బట్టి మనమందరం కూడా